ఏపీలో ఎంబీబీఎస్ సీట్స్ పెరిగాయా? పెరిగితే ఎన్ని పెరిగాయో చూద్దాము. ఓకేనా. దాంతోపాటు నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఫేజ్ 1 అయితే వచ్చింది. లాస్ట్ డేట్ చూడండి. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 21 సెప్టెంబర్ లోపల మీరు ఫ్రీ ఎగ్జిట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఎవరు ఫ్రీ ఎగ్జిట్ చేయాలి, ఎన్ని సీట్స్ పెరిగినాయో చెప్తాను ఈ వీడియోలో. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా లైక్ చేయండి ప్లీజ్. ఫస్ట్ ఏపీలో సెకండ్ ఫేజ్కి ఎన్ని సీట్స్ పెరిగాయో చూపిస్తాను చూడండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు జిఎంసీలో 30 అడిషనల్ సీట్స్ అయితే పెరిగినాయి లాస్ట్ టైం మీద ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పుత్తూరు చిత్తూరు డిస్టిక్. ఇది న్యూ కాలేజ్ అండి. 100 ఎంబీబీఎస్ సీట్స్ అయితే పెరిగినాయి. ఓకేనా. నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో 50 అడిషనల్ సీట్స్ అయితే పెరిగినాయి. ఫ్రీ ఎగ్జిట్ ఎవరికైనా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి జాయిన్ అవటం ఇష్టం లేదు అనుకుంటే, అంటే ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. మీకు మంచి కాలేజ్ వచ్చి ఉండకపోవచ్చు, లేదా ఎల్టీ చేస్తే ఇంకొక ఇయర్ అని ఇప్పుడు డెసిషన్ తీసుకొని ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కోర్సులోకి వెళ్దాము అని మీరు అనుకొని ఉండొచ్చు. ఇంకా రీజన్స్ ఏమైనా కానీ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు కానీ ఫర్దర్ కౌన్సిలింగ్లో కానీ వెళ్ళటం ఇష్టం లేదు అంటేనే మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోండి. మీరు ఏం చేయాలంటే ఫ్రీ ఎగ్జిట్ ఇక్కడ కనిపిస్తున్న ఫామ్ ఫిల్ చేసి తీసుకెళ్ళి మీరు మీ కాలేజ్ ఎక్కడైతే ఏ కాలేజ్లో అయితే మీరు అలాట్ అయ్యారో ఆ కాలేజ్ ఒక ప్రిన్సిపల్కి ఇవ్వాలన్నమాట. అప్పుడు వాళ్ళు మీ ఫ్రీ ఎగ్జిట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే, మీరు ఫస్ట్ ఫేజ్లో నుంచి ఇంకా ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు అంటే ఇక మీదట ఫర్దర్ ఏ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ అవ్వరు. అంటే ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఏ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికైతే ఉండదన్నమాట. ఓకేనా. మరి ఏ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మిగతా బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ వాటిలో ఆయుష్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 1లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు చూడండి. Such candidates will not eligible for further rounds of the competent authority quota counselling. However, such candidates can join management quota phase 1 of Dr. NTR UHS Vijayawada if seat is allotted. In case మీకు ఫస్ట్ ఫేజ్లో కానీ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాలో వస్తే అలాట్ అవ్వచ్చు. ఓకేనా. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని రావడానికి అయితే ఉండదు. It is hereby informed that the National Medical Commission of New Delhi has been permitted for enhancement of MBBS seats and new medical colleges as follow. ఇక్కడ పెంచిన సీట్స్ గురించి చెప్తున్నారు. In the view of above, candidates are advised to take informed or calculated decision before availing to free exit facility. అర్థమవుతున్నా, వాళ్ళు ఆలోచించి డెసిషన్ తీసుకోమంటున్నారు. As the candidates who avail free exit not eligible for further phases of counseling. చూడండి, మళ్ళీ మీరైతే ఫర్దర్ ఫేజ్కి అయితే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. అండర్ కాంపిటెంట్ అథారిటీ కూడా 25-26 ఇయర్కి మాత్రమే. ఇన్ కేస్ మీరు కానీ ఫ్రీ ఎగ్జిట్ ఇప్పుడు కానీ తీసుకోకపోతే మళ్ళీ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఫ్రీ ఎగ్జిట్ డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటే అప్పుడు మీరైతే డొనేషన్ కట్టాల్సి ఉంటుంది. ఏమంటారు, మీరైతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది అనమాట. ఎంతంటే 2,50,000 సంథింగ్ ఉంది ఎంబీబీఎస్కి. మీకు కావాలి అంటే చెప్పండి, నేను చేస్తాను. అదే బీడీఎస్ వాళ్ళు అయితేనేమో 1 lakh. అది కూడా 21 సెప్టెంబర్ 4 PM లోపల ఇస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తామంటున్నారు. ఇది చూడండి. ద ప్రిన్సిపల్స్ షెల్ బి accepted the free exit request from the candidates in the enclosed format and shall return original certificates, entire tuition fee. అర్థమైందా. ట్యూషన్ ఫీ మొత్తం వాళ్ళు రిటర్న్ చేస్తారు. అండ్ అదర్ ఫీజ్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఇమీడియట్లీ అండ్ ఫ్రీజ్ ద లాస్ట్ డేట్ బై, చెప్పాను కదా 21 సెప్టెంబర్ లోపలనే మీరు చేయాలి. దేర్ ఆఫ్టర్ నో క్యాండిడేట్ విల్ పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ద జాయింట్
అండర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్. ఆ తర్వాత అయితే వాళ్ళని అలౌ చేయరనమాట ఫ్రీ ఎగ్జిట్ కోసం. నెక్స్ట్, క్యాండిడేట్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఫ్రమ్ ద ఫేజ్ 1 రిపోర్టెడ్ ఆర్ జాయిన్డ్ సీట్స్ బిఫోర్ ద సెట్ డేట్ విల్ బీ కన్సిడర్డ్ నాట్ రిపోర్టెడ్ ఆర్ జాయిన్డ్. చెప్పాను కదా, ఫేజ్ 1లో రిపోర్ట్ చేయని వాళ్ళు ఇంకా సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫేజ్కి ఫర్దర్గా అయితే ఇంకా పనికిరారు. ఓకేనా. నాట్ రిపోర్టెడ్ ఆర్ నాట్ జాయిన్ సచ్ వేకెంట్ సీట్స్ ఫిల్డ్ ఇన్ ద ఫేజ్ 2. ఫస్ట్ ఫేజ్లో మిగిలి ఉన్న సీట్స్ సెకండ్ ఫేజ్లో ఫిల్ చేస్తారనమాట. డిస్కంటిన్యూషన్ ఫ్రమ్ ద కోర్స్ అయితే ఇదిగో చూడండి, రిపోర్టెడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ యూటిలైజ్ ద ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ యాజ్ పర్ ద షెడ్యూల్ దే కెన్ నాట్ రిజైన్ సీట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఫ్రమ్ ద ఫేజ్ 2 టిల్ కోర్స్ ఆఫ్ అడ్మిషన్స్. ఓకేనా. మీరు ఇప్పుడుకైతే చేయాల్సి ఉండదు. తర్వాత ఎప్పుడు మళ్ళీ మీరు ఎగ్జిట్ అవ్వాలంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కదా, జాయిన్ అయిన కొన్ని రోజులకి మీరు ఫైన్ కట్టి వాళ్ళు అడిగినంత ఫైన్ మ్యాక్సిమం ఆ ఫైన్ కూడా రిలీజ్ చేస్తారు. డిస్కంటిన్యూషన్ ఫీజు అయితే ఎంబీబీఎస్ వాళ్ళకి 2,50,000, బీడీఎస్ వాళ్ళకైతేనేమో 1,00,000. ఇంకంతే. మీరు ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలి అంటే ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని మీ పేరెంట్స్ సిగ్నేచరు మీ సిగ్నేచరు మొత్తం అన్నీ చేసి ఇక్కడ కూడా సైన్ చేసి మీ కన్సర్న్ ప్రిన్సిపల్కి ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మీ ఫ్రీ ఎగ్జిట్ని. చెప్పాను కదా, ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చే లోపల ఆలోచించుకోండి. వన్స్ మీరు ఫ్రీ ఎగ్జిట్ ఇస్తే 25-26 అకాడమిక్ ఇయర్కి అయితే పనికిరారు. చాలామంది వీడియోల్లో నెక్స్ట్ ఫర్దర్ డీబార్ చేస్తారు అట్లా చెప్తున్నారు, అలా ఏం ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అయితే మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట, మళ్ళీ నీట్ రాసి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను దీని మీద ఇంకా క్లారిటీగా వీడియో చేస్తాను. సీట్లు పెంచారు చూడండి, 30 అడిషనల్ సీట్స్, మొత్తం ఇది ఒక 130 ప్లస్ మొత్తం 180 సీట్స్ అయితే పెంచారనమాట. దీన్ని సీట్ మ్యాట్రిక్స్ మళ్ళీ కేటగిరీ వైజ్ ఆల్ ఇండియాకి ఓసీ ఈడబ్ల్యూఎస్ అట్లా ఎన్ని సీట్స్ పెంచారో చెప్తారు నెక్స్ట్ టైము, దాన్ని అయితే నేను వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి.